ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి పాడిన రీతిగా the tabernacle of God is upon men. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మనుషుల మధ్యలో ఉన్నది. Father, let us have the consciousness in our heart this morning. ఈ ఉదయ కాలం యొక్క మనసాక్షిని కలిగి ఉంటే గ్రహింపు కలిగి ఉంటే మాకు సహాయం చేయండి. Speak to us, Lord. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. Bind every work of darkness. ప్రతి చీకటి కార్యాన్ని బంధించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. See, I see some of the children, they could not come and join in their choir. కొంతమంది పిల్లలు వారు వచ్చి choirలో కలుసుకోలేకపోయారు. It's all because of the parents. ఇదంతా వారి యొక్క తల్లిదండ్రుల వల్లే. Those poor children, God has given them beautiful voices. They have great desire to come and sing. That in their innocent hearts. But the parents, they are either lazy or careless or indifferent. They have no seriousness. The tabernacle of God is in the midst of men. ఆ యొక్క చిన్న పిల్లలకి దేవుడు మంచి స్వరం ఇచ్చారు, కానీ వారు పాడలేకపోతున్నారు. అది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అజాగ్రత్త వల్ల, లేకుంటే వారి యొక్క సోమర్థనం వల్ల. దేవుని యొక్క మనసం మన మధ్యలో ఉన్నది, గుడారం మన మధ్యలో ఉన్నది. Our children must learn to sing for God's glory. దేవుని యొక్క మహిమ కొరకు పాడటానికి మన యొక్క పిల్లలు నేర్చుకోవాలి. For that, unless the parents they cooperate. దాని కొరకు వారి యొక్క తల్లిదండ్రులు సహకరిస్తేనే కానీ. See, in their school, any function or any other happening, the parents must come and so on. How parents, they take leave and go to their school. వారి యొక్క స్కూల్లో ఎలాగ ఏదైనా ఫంక్షన్ ఉండి తల్లిదండ్రులు కష్టంగా రావాలంటే తల్లిదండ్రులు ఎలాగ లీవ్ పెట్టుకొని మరీ వెళ్తారు. Your children are your daughter or your son, they are going to sing. నీ కుమారుడు లేకుంటే నీ కుమార్తె పాడబోతున్నారు ఇది నాన్న. Come, మీరు రండి. how we run. Let's turn to God's word. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూసుకుందాము. Luke సువార్త chapter 17, 17వ అధ్యాయము. and from verse 26. 26వ వచనం. Luke chapter 17, from verse 26. సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. And as it was in the days of Noah, so shall it be also in the days of the Son of Man. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. They did eat, drank, they married wives, they were given in marriage until the day that Noah entered into the ark, and the flood came and destroyed them all. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లి కీయబడుచున్నది. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనం చేసెను. Likewise also, as it was in the days of Lot, they did eat, they drank, they bought, they sold, they planted and builded. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. But the same day that Lot went out of Sodom, it rained fire and brimstone from heaven and destroyed them all. అయితే లోతు సొదొము విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. Here the Lord Jesus was telling about 3 kinds of days. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు 3 రకాల దినముల గురించి చెప్తున్నారు. First in the 26th verse, మొదటి 26వ వచనంలో in the days of Noah. నోవాహు దినములలో జరిగినట్లు. And then in the 28th verse, 28వ వచనంలో in the days of Lot. లోతు దినములలో జరిగినట్టు. And in the 30th verse, 30వ వచనంలో the day when the Son of Man is revealed. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరిగినట్టు.
See here, when Noah's time, ఇక్కడ నోవాహు దినములలో all the people were destroyed. అక్కడ ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోయారు. And Lord's time, లోతు దినములలో all the people were destroyed. అక్కడ ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోయారు. Remember, జ్ఞాపకం పెట్టుకోండి, now the day of the Lord is coming. ప్రభు యొక్క దినము వచ్చుచున్నది. We have come to the end of this world. ఈ యొక్క యుగాంతానికి మనం వచ్చేసాము. And all the signs which Jesus said is being fulfilled. యేసు ప్రభు చెప్పిన సంజ్ఞలన్నీ జరుగుచున్నవి. We are seeing those signs coming true. ఆ సంజ్ఞలన్నీ జరగడము మనం చూస్తా ఉన్నాము. The prophecies are also almost fulfilled. ప్రవచనాలన్నీ కూడా దాదాపు నెరవేర్చబడినవి. And Matthew 24th chapter, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. and here what Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14th verse. 14వ వచనము. See what Jesus again says. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఒకసారి ఏమంటున్నారో For చూడండి. the kingdom of heaven is as a man traveling into a far country, who called his own servants and delivered them his goods. I'm sorry, 24:14. And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations, and then shall the end come. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. Everywhere gospel meetings, ప్రతి చోటలో సువార్త కూడికలు, every town or city or village, ప్రతి ఊరు గ్రామము పట్టణంలలో, in every nook and corner we hear of the preaching of the gospel. ప్రతి మూలన మనం దేవుని యొక్క సువార్త ప్రకటింపబడటం వింటా If ఉంటాము. you turn on the TV, మీ యొక్క టీవీ లాంచ్ చేసినట్లయితే how many channels, ఎన్ని ఛానళ్లలో and the word of God is being preached. దేవుని యొక్క వాక్యం ప్రవచించబడుచున్నది. How many men of God are proclaiming the word of the kingdom of God? దేవుని యొక్క రాజ్యం యొక్క సువార్తని ఎంతమంది దైవజనులు చెప్తా ఉన్నారు. Almost we are coming to the end of this world. దాదాపు మనం యొక్క యుగాంతానికి వచ్చేసాము. What all the things which Jesus said. యేసు ప్రభు ఏవేవైతే చెప్పారో అవన్నీ Of course, none of us knew when the end will come. మనలో ఎవరికి తెలియదు అంతం ఎప్పుడు వస్తుందో. Only the Father knew it. తండ్రికి ఆ యొక్క విషయం తెలుసు. But the clue which Jesus has given to us, యేసు ప్రభు మనకి ఇచ్చిన విషయం ఏంటంటే, ఆ యొక్క సులువైన మార్గం ఏంటంటే, when the kingdom of God will come, ఆ కిటికీ ఏంటంటే దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుందో, when the end of this world will come. ఈ యొక్క యుగాంతం ఎప్పుడు వస్తుందో Jesus has given us some signs, యేసు ప్రభు మనకి కొన్ని సంజ్ఞలు ఇచ్చారు, గుర్తులు ఇచ్చారు. and almost all those things are happening. ఈ గుర్తుల్లో దాదాపు అన్ని జరుగుతున్నవి, జరిగినవి. And the Lord said ప్రభు అన్నారు in Luke 17, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 27th verse. 27వ వచనము. They did eat, వారు తినుచు, they drank, త్రాగుచు, they married wives, పెండ్లాడుచు, they were given in marriage పెండ్లికి ఇవ్వబడుచు, until the day Noah entered into the ark. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఇలాగ చేస్తూ ఉండినారు. And then we read, they did eat, దాని తర్వాత మనం ఏం చదువుతున్నాం? వారు తినుచు, they drank, త్రాగుచు, they bought, కొనుచు, they sold, అమ్ముచు, they planted, నారు నాటుచు, they builded. ఇండ్లు కట్టుచు. See friends, స్నేహితులారా చూడండి,
these are not the sinful things. ఇవన్నీ పాపపు కూడిన విషయములు కావు. It's very amazing to read this. ఇవన్నీ చదవడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నది. Eating, తినటం is it a sinful thing? అదేమన్నా పాపమా? Drinking, త్రాగటం, I mean what the Lord meant was not alcohol. మత్తు పదార్థాలు కాదు కానీ You are drinking your water, you are drinking your juice, you are drinking your coffee. నీ యొక్క కాఫీలు, నీ యొక్క జ్యూస్లు, నీ యొక్క నీళ్లు త్రాగుతా ఉన్నావు నువ్వు. That's nothing sinful. దాంట్లో ఏం పాపం లేదు. And they married wives. వారు పెళ్లి చేసుకున్నారు. Marriage is not a sinful thing. వివాహం పాపమైన విషయం కాదు. Jesus said marriages will be held. యేసు ప్రభువు అన్నారు వివాహాలు జరుగుతాయి. And you give your children in marriage. మీ పిల్లల్ని వివాహంలో మీరు ఇస్తారు. You take others into your family in marriage. వివాహంతో మీ యొక్క ఇతరులను మీ యొక్క కుటుంబంలోకి మీరు తీసుకుంటారు. Those are not sinful things. ఇవన్నీ పాపంతో ఉన్న విషయాలు కాదు. But Jesus said, కానీ యేసు ప్రభువు in the ఏమన్నారు? last days, అంత దినాలలో all these things will be happen. ఇవన్నీ జరుగుతాయి. They will buy things. వారి విషయాలకు వస్తువులను They కొంటారు. sell things. వారు అమ్ముతారు. They plant. నారు నాటుతారు. They build. ఇల్లు కడతారు. These are all ordinary, normal, sinless things. ఇవన్నీ సహజంగా సామాన్యంగా జరిగే పాపం లేని విషయాలే. But why did Jesus mention this? కానీ యేసు ప్రభువు ఇవన్నీ ఎందుకు The చెప్పారు? last day, అంత్య దినాలలో men's mind will be fully occupied in that. మనిషి యొక్క మనసు వీటితోనే నిండుకొని ఉంటది. And they will not have any place for God in their lives. వారి యొక్క జీవితాల్లో దేవుడి కొరకు ఏ స్థలము కలిగి ఉండాలి? Night and day. దివారాత్రులు What shall we eat? మేం తింటాము, What shall we drink? ఏం త్రాగుతాము, And what shall we put on? ఏం వేసుకుంటాము, What shall we buy? ఏం కొంటాము, Where can we get land? మన స్థలాలు ఎక్కడ Where can కొనుక్కోగలము, we get houses? ఇల్లు ఎక్కడ కొనుక్కోగలము, Why not we sell away this house ఈ యొక్క ఇల్లు ఎందుకు అమ్మకూడదు, and take some other house? ఇంకొక ఇల్లు కొందాము. All through their mind is fully occupied only on that. ఎల్లప్పుడూ వారి యొక్క మనసులో ఇవే ఉంటవి. No time for God. దేవుడి కొరకు సమయమే ఉండదు. Jesus said, యేసు ప్రభువు అన్నారు when all these things are going on ఇవన్నీ జరుగుతున్నప్పుడు and the Son of Man will come back, మనుష్య కుమారుడు తిరిగి వస్తాడు. the end of the world